రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నాం అనమాట. వ్రతంలో ఇచ్చారండి ప్రసాదం. అన్నవరం అంటేనే ప్రసాదం అండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మా వారునమాట టెంపుల్కి అయితే బయలుదేరామండి. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయిందండి. ఇదిగో మా వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వెయిట్ చేస్తున్నారనమాట. ఇక మేమైతే తాళాలన్నీ వేసుకుని వచ్చామండి. ఇక్కడ చూడండి, తల్లి పిల్లలు ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేకపోతున్నారంటండి. ఎందుకు అంటే ఇక్కడ 2 cars అయితే వెళ్తున్నాయి అనమాట. ఎందుకంటే ఒక కార్లో సరిపోమని చెప్పి 2 కార్లు అండి. ఒకటేమో చెల్లి వాళ్ళు ఊరు నుంచి వేసుకొచ్చారు, అది సరిపోవటం లేదని చెప్పి మేము వేరే కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే అందరము కలిసి 2 టీముల కింద డివైడ్ అవ్వాలండి. మేము మీ దాంట్లో వస్తాం, మేము మీ దాంట్లో వస్తామని చర్చలు జరుగుతున్నాయి అనమాట. మొత్తానికైతే ఒక కొలిక్కి వచ్చేసారండి. ఈ కారు చీకట్లో అసలు ఎవరెక్కడ ఉన్నారో కనిపించటం లేదండి. ఇంతకీ మావారు ఎక్కడ ఉన్నారా అని వెతుక్కుంటుంటే మావారు కూడా వెళ్ళి మేనగోడల్ని మా కారులో వచ్చేయని బతిమాలుతున్నారనమాట. అది అసలే నిద్రమత్తులో ఉంది. అది వాళ్ళ మనల్ని వదిలి మాతో ఎలాగొస్తుందండి. ఈయనేమో వినిపించుకోవడం లేదు. ఇక మొత్తానికి కార్లు అయితే స్టార్ట్ అయినాయండి. టైం వచ్చి 5 o'clock అయింది. ఇక గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ గుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాకు టైం వచ్చి 8, 8:30 అయిందండి. ఇంతకీ ఏ గుడికి వచ్చాము ఏంటి అనేది మీకు చెప్పనే లేదు కదండి. శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి వచ్చేసామండి. ఇక ఈ వెహికల్స్ అన్ని చూసేటప్పటికి మాకు అమ్మో ఇంతమంది జనమున్నారా అనిపించిందండి. అంతలా ఉన్నాయన్నమాట వెహికల్స్ అన్ని కూడాను. ఈ టెంపుల్కి వచ్చి మేము ఒక 10 years అవుతుందండి. 10 years బ్యాక్ వచ్చామండి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకే ఆ స్వామివారి అనుగ్రహం అయితే మాపై కలిగిందండి. అందుకే ఇప్పటికి మళ్ళీ రాగలిగామనమాట. ఎప్పటికప్పుడు వద్దాం అనుకుంటున్నాం కానీ రాలేకపోతున్నాము. ఈసారి అమ్మ అయితే గట్టిగా పట్టుపట్టారనమాట. వెళ్ళాలి, వెళ్ళి తీరాలని. ఆవిడ సంకల్పంతోనే మొత్తానికి ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇక మేమైతే ముందొచ్చేసామండి. ఇంకా అమ్మ వాళ్ళు బయలుదేరిన కార్ అయితే రాలేదు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామండి. 10 years తర్వాత వచ్చామేమో. ఈ టెంపుల్ అంతా కూడా చాలా మార్పొచ్చిందండి. చాలా బాగా కట్టారనమాట. అన్నీ మారిపోయినాయండి. 1 yearకే అన్నీ కొత్త కొత్త మార్పులొచ్చేస్తున్నాయి. 10 సంవత్సరాల తర్వాత వచ్చామేమో. చాలా బావుందండి టెంపుల్ అయితే చూడడానికి. ఈలోపు అమ్మ వాళ్ళైతే వచ్చేసారనమాట. ఇక అందరము కలిసి స్నానాలు చేయడానికని చెప్పి బయలుదేరామండి. ఈలోపు వీళ్ళొచ్చేలోపే మేము వెళ్లి స్నానాలెక్కడ, కేశఖండనశాల ఎక్కడ ఇవన్నీ కనుక్కొని వచ్చేసామనమాట. ఇక అక్కడికైతే డైరెక్ట్‌గా బయలుదేరిపోయామండి స్నానాల ఘట్టం దగ్గరికి. ఇదేనండి స్నానాల ఘట్టం. ఇటు నుంచి లోపలికి కేశఖండనశాల ఉందండి. ఈ స్నానాల ఘట్టం అయితే అబ్బా చాలా బావుందండి. ఇదిగో లోపలికి కేశఖండనశాల అండి. ఇక ఇదొచ్చి స్నానాల ఘట్టం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా కట్టారండి. నాకైతే ఇది బాగా నచ్చిందండి నిజంగాను. ఎంత బావుందంటే చాలా పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉందండి. జెంట్స్‌కి వేరేగా, లేడీస్‌కి వేరేగా సెపరేట్‌గా కూడా లోపల కూడా డ్రెస్సింగ్ సెక్షన్ అన్నీ కూడా చాలా నీట్‌గా చాలా బావుందండి. ఇక స్నానాలకైతే బయలుదేరిపోతున్నారు ఒక్కొక్కళ్ళును. మొత్తానికి అందరము రెడీ అయిపోయామండి. మేమందరము రెడీ అవ్వడానికి గంటన్నర టైం పట్టేసిందండి. నాకేమనిపించిందంటే ఇంటి దగ్గరే రెడీ అయ్యి వస్తే బావుండనిపించింది. ఒకవేళ మొక్కు లేకపోతే గనక, తలనీలాలు అయి ఇచ్చే మొక్కు లేకపోతే గనక ఇంటి దగ్గరే రెడీ అయ్యి వస్తే సరిపోతుందండి. టైం సేవ్ అవుతుంది. అలాగే తొందరగా దర్శనం అవుతుందండి. అది బెస్ట్ అనిపించిందనమాట. ఇక వ్రతం దగ్గరికైతే వచ్చేసామండి. ఈ వ్రతంకి రూ. 300 పెట్టి టికెట్ తీసుకున్నామనమాట. వ్రతానికి రూ. 300 నుంచి 2500 వరకు టికెట్స్ ఉన్నాయండి. ఒక్కొక్క టికెట్‌ని బట్టి ఒక్కొక్క రకంగా చేస్తారంట. పూజ అయితే కామన్‌గా అంతా ఇలాగే ఉంటుంది. కాకపోతే ప్లేసెస్ మారతాయన్నమాట. మేమైతే రూ. 300 టికెట్ తీసుకొనొచ్చాము. ఈ హాల్ అంతా కూడా రూ. 300 టికెట్టేనండి. ఇక ఇక్కడ పూజా సామానం అంతా కూడా వాళ్ళే ఇస్తారండి. మనం తెచ్చుకోవాల్సింది మాత్రం కొబ్బరికాయల బ్యాగ్ ఒకటి అమ్ముతారనమాట బయట. 6 కొబ్బరికాయలుంటాయి. అందులో పత్రి ఉంటుందండి. అదొకటి కొనుక్కు తెచ్చుకుంటే సరిపోతుంది. దాని కాస్ట్ వచ్చి రూ. 350 అండి. చూసారా? ఈ హాల్ అంతా కూడా రూ. 300 టికెట్ అన్నమాట. ఎంత ఇదిగా ఉన్నారో చూడండి జనం. ఇంకా 2, 3 రావాలన్నమాట. అందుకని పూజ స్టార్ట్ చేయలేదండి. మేమైతే వ్రతానికి ఫోన్ తెచ్చుకోలేదు. ఫోన్‌లు కౌంటర్‌లో ఇచ్చేయాలన్నారని ఇచ్చేసాము. తీరా ఇక్కడికొచ్చాక అందరూ వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఏంటబ్బా అనుకుంటే వ్రతం వరకునంట ఫోన్ అలౌ చేస్తారట. వ్రతం అయ్యాక ఫోన్‌లు మళ్ళీ కౌంటర్‌లో ఇచ్చేసి దర్శనానికెళ్ళాలంటండి. అందుకని మళ్ళీ మేము రూ. 50 కట్టి ఫోన్‌లు తెచ్చుకున్నామండి. ఇక్కడ ఈ పూజకి సంబంధించిన సామానమంతా కూడా వాళ్ళే ఇస్తారనమాట. పూజ అయితే మాత్రం చాలా చేశారండి.
ఎంతెలా అంటే మనం ఇంట్లో వ్రతం పెట్టుకుంటే పంతులు గారిని పిలిపించి తెచ్చుకుని పంతులు గారితో ఎంతలా చేయించుకుంటామో అంతే పర్టికులర్ గా చాలా బాగా చేశారండి. ఇంట్లోనే వ్రతం చేసుకుంటున్నంత ఫీలింగ్ తో అయితే చేశామండి మేము పూజ అనేది. ఇదైతే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఎందుకంటే ఇంతమంది జనంలో వ్రతం అంటే ఏదో తొందరగా చేసేసి పంపించేస్తారు కదా! అలా కాదండి. పంతులు గారు చాలా సావధానంగా, ప్రశాంతంగా ప్రతీదీ కూడా పర్టిక్యులర్ గా మనం ఇంట్లోనే చేసుకుంటున్నంత ఫీలింగ్‌తో అలా చేసుకున్నామండి పూజనేది. నిజంగా ఇదైతే మాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట. ఇది మనం మాటల్లో చెప్పలేమండి. ఇక్కడికొచ్చి ఈ అనుభూతిని పొందినప్పుడు మనకనిపిస్తుందనమాట. ఇంతలాగా ఉంటుందా అని. మేము 300 అంటే రేట్లను బట్టి తొందరగానో లేకపోతే కొంచెం ఇది పర్టిక్యులర్ గానో అనుకున్నాము. కానీ రూ. 300 కూడా మన ఇంట్లో పూజ చేసుకున్నంత సంతోషంగా అనిపించిందండి. అంత చేశారనమాట పంతులు గారు. నిజంగా మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మాటల్లో చెప్పలేం. అందరూ కూడా ఒకసారిగా చూడండి అమ్మా, ఒకసారిగా చూడండి. పసుపు మండపం ఇంటి బయట వీధి గుమ్మలో కట్టాలి. జాకెట్ ముక్క రాగిబిడ్డ పులి గదిలో పెట్టుకోండి, వ్యాపారం దగ్గర పెట్టుకోండి. ఆ తమలపాకులన్నీ కింద ఉపయోగం అక్కర్లేదు. కొబ్బరి చెక్కలు ప్రసాదం అరటిపండు సంచిలో పెట్టుకోండి. 2 అక్షతలు ఆ బ్రాహ్మణికి ఇచ్చే దక్షిణ 2 పట్టుకుని బయటికి వెళ్ళండి. బయట బ్రాహ్మణుడు ఉంటారు, ఆయనకి నమస్కారం చేసి దర్శనానికి వెళ్ళండి. మీ వ్రతాలని పూర్తయ్యా, మీ సామాన్లు జాగ్రత్త, వస్తువులు జాగ్రత్త, లేదు దర్శనానికి వెళ్ళండి. పూజ అయిపోయాక అక్కడి నుంచి ఇలా లోపలికి దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఇదైతే కింద నుంచి వచ్చేవాళ్ళకండి. మీకు అర్థం అవ్వాలని చెప్పి చూపించాను. ఇక దర్శనం అయితే చేసుకుని వచ్చేసామన్నమాట. ఇక వచ్చేసాక కూర్చున్నామండి. ఇది మాకు వ్రతంలో ఇచ్చారండి ప్రసాదం. అన్నవరం అంటేనే ప్రసాదం అండి. ఆ ప్రసాదం కోసమే ఇంత దూరం రావాలన్నమాట. ఈ ప్రసాదం అంటేనే చాలా అమృతంలా ఉంటుందన్నమాట. అన్నవరం ప్రసాదానికి అంతటి పేరండి. ఇక తీరుబడిగా కూర్చుని ప్రసాదం అయితే తిన్నాము. అక్కడి నుంచి ఇక బయలుదేరామండి. ఇక దర్శనం అయితే అయిపోయాక బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసి ఇంకా వెహికల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరాం అనమాట. తీరా మేము బయటకు వచ్చేటప్పటికి ఇది రోడ్డు మీదేనండి, పెద్ద క్యూ లైన్ ఉందన్నమాట. ఏంటి లైన్ అని అడిగితే ఇక్కడ ఉచిత అన్నదాన జరుగుతుందంటండి. లోపలికి వెళ్ళాలంట ఈ లైన్ ద్వారాను. అంతమంది లైన్ చూసేటప్పటికి మాకు భయం అనిపించింది. సర్లే దారిలో ఎక్కడన్నా తిద్దాం వెళ్ళిపోదాం అనిపించింది. మళ్ళీ మనసు అంగీకరించలేదండి. ఇంత దూరం వచ్చాం కదా, ఆ అన్నదాన ప్రసాదం అనేది కూడా తిని వెళదాము అని మాకు ఒక చిన్న ఆశ కలిగింది. సర్లే వెళ్దాము లైన్ లోకి, మనకి ప్రాప్తం ఉంటే అన్నదాన ప్రసాదం అనేది దక్కుతుంది, లేకపోతే అప్పుడే వెళ్ళిపోదాంలే, ఒక 10 నిమిషాల నుంచి ఉందామని చెప్పి మేము లైన్ లోకి అయితే వచ్చేసామండి. తీరా లైన్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. మాకు లోపలికి వెళ్ళేంత అవకాశం ఉంటుందో ఉండదో అని కూడా టెన్షన్ తోనే నుంచున్నాము. మనకి ప్రాప్తం ఉంటే లోపలికి వెళ్తాం, లేదనుకుంటే వెళ్ళిపోదాంలే అని అనుకున్నాం అన్నమాట. ఇంత దూరం వచ్చాం కదండి, అన్నదాన ప్రసాదం అనేది తిని వెళితే అదొక తృప్తిగా ఉంటుందన్నమాట. చూడండి లైన్ అయితే ఎంత ఉందో చూడండి. మా ముందు ఎక్కువ జనమే ఉన్నారు. మేము నుంచున్నా కూడా చాలా మంది వచ్చారనమాట. మాకేంటంటే మనకి ప్రాప్తం ఉంటే అక్కడ వరకు ఎళ్ళగలమేమో అనుకుని నుంచున్నాము. కరెక్ట్ గా మేము దగ్గరకు వచ్చేటప్పటికి క్లోజ్ అయిపోతుందన్నారు. మేమందరం ఒకటే లైన్ లో ఉన్నాం. ఏమాత్రం ఒకళ్ళిద్దరం వెనక్కి అయిపోతామేమో అని టెన్షన్ తోనే ఉన్నామండి. కరెక్ట్ గా మాతో క్లోజ్ అయిపోయిందండి. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవ్వకపోతే మళ్ళీ 1 అవర్ వెయిట్ చేయాలండి. అందుకే చాలా టెన్షన్ పడ్డామనమాట. కరెక్ట్ గా మా ఫ్యామిలీతో క్లోజ్ అయిపోయిందండి. ఇక లోపలికొచ్చాక లోపలంతా కూడా ఈ విధంగా ఉందండి. మొత్తం లోపల వీడియో తీద్దాం అనుకున్నాం. కానీ ఫోన్లు స్విచ్ ఆఫ్ పోయినాయండి. అందుకే వీడియో తీయలేకపోయాను. ఇక్కడితో మాత్రం ఆగిందనమాట. సారీ అండి. మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.